ఢిల్లీ అశోక్ రోడ్ అచ్చమైన తెలుగు సంప్రదాయంతో కళకళ్లాడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో శోభాయమానంగా సంక్రాంతి ఉత్సవాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. రచన టెలివిజన్ గ్రూప్ సంస్థల అధినేత నరేంద్ర చౌదరి ఈ వేడుకలకు తిలకించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ఎంపీలు సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. సినీ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు వచ్చారు. రచన టెలివిజన్ గ్రూప్ సంస్థల అధినేత నరేంద్ర చౌదరి ఈ వేడుకలకు అతిథిగా హాజరయ్యారు. అచ్చమైన తెలుగు సంప్రదాయం దేశ రాజధానిలో తొణికిసలాడింది. రెండు రాష్ట్రాల కల్చర్ ఉట్టిపడేలా కిషన్ రెడ్డి నివాసాన్ని ముస్తాబు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం లాంటి అరుదైన వేడుక సంక్రాంతి అని తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అతిథులంతా పట్టుబట్టల్లో, పంచకట్టుల్లో కనిపించారు. నేను ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు, అదేవిధంగా దేశ ప్రజలకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మీ అందరూ కూడా మరి మీ జీవితాలలో నిజమైనటువంటి క్రాంతి రావాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. బంతిపూల తోరణాలు స్వాగతాలు పలుకగా కనక డప్పు చప్పుళ్ల మధ్య ప్రధాని మోడీ వేడుకలు జరిగే ప్రాంగణానికి నడుచుకుంటూ వచ్చారు. వస్తూ వస్తూ బసవన్నలకు అరటిపళ్లు తినిపించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. తులసి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళారూపాలు, క్లాసికల్ డాన్సులు, సింగర్ సునీత పాటలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.